శ్రీమాత్రే నమః. సనాతన హైందవ ధర్మంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా మన ధర్మంలో ధ్యానం ఎక్కువ పాత్ర పోషిస్తుంది. పొద్దున్నే సూర్యోదయానికి లేవడం, సూర్య నమస్కారాలు చేయించడం, అలాగే శ్వాస శ్వాస మీద పట్టును సాధించడం, ధ్యానం చేయడం, అది మన ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే మనం జ్ఞానముద్రలోకి వెళ్ళి పీస్ ఆఫ్ మైండ్తో కనీసం మనం ఒక్క 5 నిమిషాలు ఉన్నా సరే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అదే మన సనాతన హైందవ ధర్మంలో చెప్పబడింది. మనసు ప్రశాంతంగా ఉంటే, ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే సుఖమైనటువంటి మెరుగైనటువంటి జీవితాన్ని ఆ మనిషి పొందడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మన సనాతన హైందవ ధర్మంలో త్రేతాయుగంలో రాముడి ద్వారా కానీ, ద్వాపర యుగంలో కృష్ణుడి ద్వారా కానీ మనకు తెలియజేయడం జరిగింది. అందువలన మన హైందవ ధర్మంలో కీలకమైనటువంటి పాత్ర ఈ జ్ఞానముద్ర, ధ్యానంలోకి వెళ్ళడం, అలాగే శ్వాస మీద మనం పట్టు సాధించడం. ఈ 2 విద్యల్ని కూడా మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి మనం అందించినట్టయితే మన హైందవ ధర్మం శాశ్వతంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.